రాత్రంతా ఆలోచించి చూశాను. మీ ఐడియా బాగానే ఉంది. బాగుండకేం చేస్తుంది? ఐడియా లేకపోతే ఈ ప్రపంచమే లేదు. చూడండి, మీ దేవుడు యెహోవాకు ఐడియా రాకపోతే ఈ సృష్టి ఉండేది కదా. మీరు బైబిల్ చదివినట్టుందే. ఒక బైబిల్ ఏమిటి, ఖురాన్, పురాణం, వేదాలు అన్నీ చదివాను. చూడండి, మిమ్మల్ని నేను ఎరగను, నన్ను మీరు ఎరగరు. దీనికి పెద్దగా ఎరగాలటండి. మిమ్మల్ని చూడగానే ఆత్మాభిమానం, సంస్కారం కలవారిని గ్రహించాను. అవునంటారా? అనుకోండి. ఇక నేను కూడా కాస్త పొరుగు మర్యాద గలవాడిని ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ జీవితంలో చాలా మంది చేత మోసపోయి. నా వల్ల మోసపోరు. చూస్తారా కాంటాక్ట్ సర్టిఫికేట్? అబ్బే, అక్కర్లేదు. కానీ ఎందుకనో నా మనసే. ఇలాంటి వాటిల్లో మనసు నమ్మకూడదు, బుద్ధిని అనుసరించిపోవాలి. అవునంటారా? అవును. అందుకని ఇష్టం లేకపోయినా ఈ 2 మాసాలు ఎలాగో అలా మీ. గ్రహించాను. ఇక చెప్పకండి. నిజానికి భర్తలు వీరి, మీ జీతం ఎక్కువ నాకన్నా. అయితే దరఖాస్తు రాయండి, సంతకం పెడతాను. కానీ నేనేం చెప్పదలుచుకున్నానో గ్రహించారా? ఆ విషయంలో మీరు నిర్భయంగా ఉండండి. కావాలంటే మీ చర్చి ముందు శపథం చేస్తాను. మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా? ఒక చర్చ ఏమిటి, మసీదు, దేవాలయం, మంత్రం, తంత్రం, భూతం, ప్రేతం అన్నిట్లోనూ నమ్మకం ఉంది. మీకుందేమో కానీ నాకు మాత్రం లేదు. నాకు మా యేసుక్రీస్తు మీదే నమ్మకం ఉంది. మరీ మంచిది, సంతకం చేయండి. చూడండి, ఇక నుంచి ఇద్దరం కేవలం స్నేహితుల్లాగే ఉండాలి. అలాగే. కలంతో గాని నోటితో గాని ఈ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీ భర్తగా ఉండాలో అంతకు మిగిలి. ఇక చెప్పకండి, నాకు సిగ్గేస్తుంది. మీరంతా ఒకసారి తయారు ఇచ్చారే. మిసెస్ ఎంటి రావు. ఏది మీ వంతా నాయించుకోండి పోస్టేజీకి. మనదంతా ప్యూర్ బిజినెస్. మీ లాభాలు మీవి, మా లాభాలు మావి. చూడండి, మీరు ఒకసారి మా ఇంటికి వస్తే మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. కానీ వారితో ఈ విషయం. అబ్బే, నేను తెలివి తక్కువ వాడినా. మీ ఉద్యోగం వేరు, నా ఉద్యోగం వేరని చెప్తాను. ఏమయ్యా, ఈ ఉత్తరం పోస్టులో వేసిరా. ఎందుకండి ఈ పాడుద్యోగాలు? సాయంత్రం బీచ్కి రండి, మన పాట కచేరీ ఇక్కడ పెడదాం. దీనికంటే అదే గిట్టుబాటుగా ఉంటుంది. మంచి సావాసమే దొరికింది. రండి. తండ్రాడే గుడికి చేసుకోండి. ఈలోగా నేను రౌండ్ కూడా వస్తాను. రాజు, దరఖాస్తులు ఏమో వచ్చాయా? ఒకటి వచ్చింది. ఏమిటి, 3 పిల్లలేనా? అవును. అయితే ఇంకే, వెంటనే రమ్మని అంటే. వాళ్ళు చిన్నవాళ్ళలాగా ఉన్నారు, అనుభవం లేదు. ఇదిగో రాజు, నువ్వే స్కూల్ ముంచేస్తావు, నాకు తెలుసు. చదువుంటే అనుభవం ఎందుకో, మనకు కావాల్సింది డిఎల్. వెంటనే టెలిగ్రామ్ పంపించు. ప్రెసిడెంట్ వెరీ గ్లాడ్, కమ్ సూన్. ఇదిగో వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో 100 రూపాయలు టెలిగ్రామ్ అయ్యాడు కూడా పంపించు, రైలు ఖర్చు. రైట్. అదే భగవన్ భలాకరే సాధు కో 1 పైసా దేదేవు బాబా. దున్నపోతులాగా నా పని పట్ట చేసుకోలేవు. అదేంటి, పెద్దవాడితో ఉపదేశం చేస్తారు, ఆ మాత్రం మాకు తెలుసు. అరే, నువ్వు పట్టవా? అవును, నేనే. ఈ వ్యధ ముష్టి చెన్నాళ్ళు నువ్వు కూడా మాతోరా? నేను రాను. ఏ నౌకరు అక్కర్లా? అక్కర్లేదు. ఏ, అందులో ఏం మధ్య ఉంది? ఓహో, అయితే నీకు ముష్టెత్తుకోవటంలోనే ఉందా గౌరవం? గౌరవం లేకపోవచ్చు, మధ్య ఉంది, తృప్తి ఉంది. చూడండి, నేను రోజు ఎంతంత గొప్పవాళ్ళని, హేమాహేమిని, కుంటోనని, పుడ్డోనని, అదని ఇదని బోల్తా వేస్తున్నాను. నాకు అందులో వచ్చే ఆదాయం, తృప్తి ఇందులో ఎలా వస్తుంది? రాదు. మీరిలా పని పాట లేకుండా ప్రజలను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఊరుకుంటుందనుకున్నావా? ఏం చేస్తుంది? బిచ్చగాళ్ల చట్టం తెచ్చింది. రేపు మాప పోలీసులు నేను పట్టుకుపోయి బెగ్గర కాలనీలో పడేస్తారు. గురు గురు, ఇది నిజమేనా? నిజమే. అయితే నేను మీతో వచ్చేస్తా. సరే, నీ యుక్తులన్నీ మా మీద ప్రయోగించావు, అక్కడ వాళ్ళ మీద ఉపయోగించాలి. ఓ, సాయంత్రం మేరీని స్టేషన్ తీసుకురా. నేను మరి స్టేషన్ వెళ్ళొస్తాను. రామని బంగ్లా పంపించి వంటది అక్కడ ఏర్పాటు చేయండి. అలాగే. దండలు దండలు చేతికరా. అదే
ఏమిటండి ఏమిటంతా? మీరు ఎంటీ రావు గారు కదా? అవే నేను కాదండి, మిస్టేక్. అదే అదే మీరేనా మిస్టర్ ఎంటీ రావు? అవునండి. మరి అమ్మాయి రాలేదా? రాకే ఇదిగో. అరే ఇవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువు పెట్టుకొని దిగుతుంటే వేరే ఎవరు అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలో వేస్తారు. అప్పనా సామంతా బాగా చేర్చు రండి. కూర్చోండి. మీరు ఎక్కండి. మీ పట్టుల మీద పర్వాలేదు, కూర్చోండి. మీరు మా ఫాదర్ లాంటి వారు. అదే అంటే ఫాదర్ లాంటి వాళ్ళని. ఓ అదే అదే చూడాలుడు అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాళ అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా? చెప్పారు కదా. అబ్బా ఇప్పుడు నా మనసు తృప్తి పడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల్. పాలా? గోపాలం అంటే అనపర్తి గోపాలం గారు. అరే నా పేరేనే. చాలా దగ్గరికి వచ్చావు అనమాట. కులం? నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప బియ్యం పెద్ద వ్యాపారం. అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారనమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు? డోకా రాజారాం నాయుడు. అరే నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. నాకు అంతే. నాకు తగిన పంతులు దొరికావు. రండి. నమస్కారం అండి. నమస్కారం. మిస్టర్ ఏకే రాజు, ప్రైవేట్ డిటెక్టివ్, యాక్ట్ హెడ్ మాస్టర్ అండ్ ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్, అప్పాపురం. అదే లేదండి, మా మేనలుడే. రాజు సామంత బంగాళ చేరు. అమ్మి బియ్య పంతులు పంతులమ్మను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. రామ్మా రండి. కూర్చోలేడు. చెప్పేశానమ్మి, మన స్కూల్ అంటే నీకెంత ఇష్టమో వాళ్ళకి చెప్పేశాను. అవునమ్మా, నాకు ఈ స్కూల్ ఒక ఎత్తు, ప్రాణం ఒక ఎత్తు. అల్లుడు కాస్త చెప్పమ్మా. చూసారా, చదువుకున్నదైనా అమ్మాయికి ఎంత సిగ్గు. అవునవును, స్త్రీలకి సిగ్గే సింగారం. అందుకనే మన అల్లుడు అమ్మాయికి ఒక నగ కూడా చేయించలేదు అనుకుంటాను. అవునండి, అవన్నీ పాత పద్ధతులు. ఈ రోజుల్లో నగలెవరు పెట్టుకుంటున్నారు? నగలు లేకపోతే అమ్మాయి లక్షణంగా ఉంది. అదేంటమ్మా, మొహాన బొట్టన్న లేదు. బుచ్చమ్మా, కుంకం తీసుకురా. పిల్లలు తీసుకురాలేదా? అబ్బే ఇంకా పాపం, దేవుడు ఇవ్వలేదన్నమాట. ఎందుకమ్మా విచారం? దగ్గరలోనే కోటేశ్వర గుడి ఉంది. అక్కడికి వెళ్ళి మొక్కుకున్నావంటే వచ్చే సంవత్సరానికి. ఏం మా కళ్ళు ఎలా ఉన్నాయి? ఏం లేదులేండి, కంట్లో రాక్షసి బొగ్గు పడింది. రాక్షస బొగ్గు లేదు, ఏం లేదు. తల బద్దలైపోతాం. ముందు స్నానం చేయాలి. రామ్మా చదువు గాని. ఇక్కడెందుకులేండి, బంగ్లాకి వెళ్తున్నాగా, అక్కడ చేస్తాం. అయితే ఉండండి. స్నానం చేశాక పెట్టుకుంటుంది. నమస్కారం. చూసావమ్మి, ఆ దంపతులు ఎంత ముచ్చటగా ఉన్నారు. ఏమండి, ఆ అమ్మాయిని చూస్తుంటే మన మహాలక్ష్మి జ్ఞాపకం వస్తోందండి. నీకే కదమ్మీ, నాకు కూడా. ఆ అమ్మాయి నన్ను ఫాదర్ అనిపించింది తెలుసా? ఫాదర్ అంటే? ఫాదర్ అంటే నాయనలే. వాళ్ళ నాయన పేరు కూడా గోపాల్ వినదు. అదే. ఇది పడక గది. మంచం ఉంటేనండి. అవును, ఇది డబుల్ బెడ్. ఖర్చులు కలిసి వస్తాయని 3 బెడాలు పిలిపించాం. అయ్యారు పెట్టిన లోపల పెట్టు. ఇది వంటగది. రామమ్మా, వేణుడు కాచావా? రైట్. వాళ్ళు వచ్చే వరకు అన్ని రెడీగా ఉండాలి.
ఏమో ఈ పంతులు ఇదివరకు ఏ ఉద్యోగం చేసేవాడు? మంత్రులు గింతున్నారు కదా సార్, కొంచెం గౌరవంగా మాట్లాడండి. ఆయన మీకంటే చాలా గొప్పవాడు. మద్రాసులో సగం స్థలాలు ఆయనవే. పీపుల్స్ పార్క్, బీచ్, హైకోర్టు ఒకటి అబ్బో. ఓ అయితే ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాడు? అక్కడ ఉంది సార్ గమ్మత్తు. ఏంటిది? అంత పెద్ద రహస్యం ఊరికే చెప్పండి సార్, కొంచెం తైలం పడేయండి. తైలం? తైలం అంటే తెలియదు సార్. ఓ తైలం. మళ్ళీ ఇక్కడ కూడా మొదలెట్టే వసూళ్ళు. అలవాటు పడ్డ ప్రాణం గురు, మానడం కష్టం. చూడండి, వాడికి ఏం ఇవ్వకండి, వాడి మాటలో నమ్మకండి. అలాగే అలాగే, మీ సంగతి అంతా చెప్పేశారు. ఏం చెప్పాను? ఆరోగ్యంతో అరభాగం చెప్పలేదు. మిగతాది రేపు చెప్తాను, మీరు దయచేయండి. వేణులు సిద్ధంగా ఉన్నాయి, మీరు రండి గురు. మీతో మాట్లాడాలి. ఓ 5 minutes టైం ఇస్తారా దయచేసి? నీళ్లు చల్లారిపోతున్నాయి, త్వరగా వస్తారా దయచేసి? వస్తాను. మీకు సరిగ్గా 20 సంవత్సరాలు కదా? అవును. మీకు అమ్మా నాన్న ఉన్నారా? మీరు వారికి సొంత బిడ్డ లేక పెంపుడు బిడ్డ? ఏమిటి గుంటి ప్రశ్నలు? క్షమించండి, మీ మంచికి మా తప్పిపోయిన మహాలక్ష్మి మీరే అయి ఉంటే సగం ఆస్తి మీకు దక్కుతుంది, సగం శ్రమ నాకు తగ్గుతుంది. ఈ ప్రకటన చూడండి. ఏమిటిదంతా? అబ్బాయి ఏం లేదు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అప్పుడే వెళ్ళమని చెప్పాను కదండి. ప్లీజ్, వెళ్తున్నాం కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి, మీరు కూడా దయచేయండి. దయచేయండి. అదేమిటో అప్పుడే వచ్చేసావు? వాళ్ళకి స్నానాలు భోజనాలు అయ్యాయా? ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు. ఉండొచ్చేమిటి నా తలకాయ? కొత్త మనుషులు, కొత్త చోటు, ఆఖరికి రామన్న తోడు తీసుకొచ్చావు. నన్ను ఏం చేయమంటావు మామయ్య? వాళ్ళు మమ్మల్ని అందరినీ బయటికి ఎంటే తలుపులు మూసేసుకుంటుంటే. తెలిసింది. సరే సరే, నువ్వు వెళ్ళు. చూసావా, ఆఖరికి మన వాళ్ళు రామును కూడా గింటించారట. అదే